అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. పార్లమెంట్ ఎన్నికల పర్వం తెలంగాణలో స్టార్ట్ అయింది. 18వ తారీఖున నోటిఫికేషన్ విడుదల. రేపటితో నామినేషన్ ప్రక్రియ పూర్తిగా పోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య గారు నామినేషన్ వేయడం జరిగింది. వారి నామినేషన్కు నేను ప్రపోజ్ చేస్తూ ఈరోజు వారి నామినేషన్లో పాల్గొనడం కూడా జరిగింది. ఇదే రోజు 4:30కి సాయంత్రం ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ కూడా ఉన్న విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను. నేనైతే మెదక్ ఇన్ఛార్జ్గా అక్కడ గ్రామాన కూడా క్యాండిడేట్ వెంట తిరుగుతూ ఉన్నాను. ఇక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ అడిషనల్ ఇన్ఛార్జ్గా శ్రీధర్ బాబు గారిని కూడా వేయడం జరిగింది. ఇక్కడ కూడా ప్రజల్లో మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మేమందరం కూడా కృషి చేస్తామని నాయకులు, కార్యకర్తలు చెప్పడమే కాకుండా ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను చూసిన తర్వాత కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ భారతదేశానికి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అనే ఒక విశ్వాసంతో అందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఇకపోతే ఒక పక్క బీజేపీ, టీఆర్ఎస్ ఆ రెండు కూడా అంతర్గతంగా ఒక అండర్స్టాండింగ్లో ఉండి బయట మాత్రం ఒకరినొకరు తిట్టుకొని మరి ఇన్ని రోజుల లేని డ్రామా ఈరోజు కవితను అరెస్ట్ చేసి కావాలని ఒక డ్రామా క్రియేట్ చేసి హైప్ పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక పక్క టీఆర్ఎస్ వాళ్ళేమో వాళ్ళ లీడర్లందరినీ కూడా బీఆర్ఎస్లోకి పంపించి బీఆర్ఎస్ ఓటు బ్యాంకును పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే రేపు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాళ్ళ వేళ్ళ పడి ఈ ఎంపీలను వాళ్ళకి అమ్మి వాళ్ళ కూతుర్ని విడిపించుకునే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా 9.5 సంవత్సరాల బీజేపీ పాలనను చూశారు ప్రజలు, 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను చూశారు. కేవలం కుటుంబాలకు సంబంధించి ఇక్కడ పరిపాలన జరిగింది, కోటీశ్వర్లకు సంబంధించి సెంట్రల్లో పరిపాలన జరిగింది. నిరుపేదలకు మాత్రం ఎక్కడా కూడా న్యాయం జరగలేదు. ముఖ్యంగా తెలంగాణ అన్నింట్లో కూడా నష్టపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నష్టపోయింది, కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా తెలంగాణ నష్టపోయింది. ఏ తెలంగాణ అయితే సోనియమ్మ మన ప్రజల కోసం ఇచ్చారో ఎవరికీ కూడా న్యాయం జరగలేదు అనేది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఇది ఒక మంచి అవకాశంగా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో నిరుద్యోగ సమస్యను తీర్చడానికి 30,000, 40,000 ఉద్యోగాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. మరి బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూసాము. ఈరోజు రాహుల్ గాంధీ గారు 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టిన తర్వాత 6 గ్యారెంటీల మీద విశ్వాసంతో తెలంగాణలో ఏ విధంగానైతే ప్రభుత్వం వచ్చిందో కేంద్రంలో కూడా అదే పద్ధతిలో ఇందిరమ్మ రాజ్యం కోసం 6 గ్యారెంటీలను ప్రజలందరూ కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేస్తారు. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో కూడా ఎక్కడా తగ్గేది లేదు. ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక ఉద్యోగం వచ్చే విధంగా మేము రూపకల్పన చేస్తాము. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతాము. ప్రతి ఒక్క చదువుకున్న పిల్లోడు కూడా పని చేయాలి అనేటువంటి ఒక నినాదాన్ని కూడా మన రాహుల్ గాంధీ గారు ఇవ్వడం జరిగింది. ఇక మహిళలకైతేనేమి, ఇండస్ట్రీస్ అయితేనేమి, వాళ్ళ చెప్పుకుంటూ పోతే గతంలో ఇందిరమ్మ పాలనను మరిపించే విధంగా ఈసారి కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో కేసీ వేణుగోపాల్ గారు వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పారు, మిషన్ 15 అట్లీస్ట్ 15 స్థానాలు మనం గెలవాలి. దానికి మిషన్ 15గా నామకరణం చేశారు. కాబట్టి ఆ 15 స్థానాలు గెలిచి కేంద్రానికి అప్పచెప్తాం. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అప్పచెప్తాం. దాంట్లో వరంగల్ సీటు కూడా ఒకటిగా ఉంటుందని ఘంటాపదంగా చెప్తూ కడియం కావ్య గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరేమో మరి గతంలో ఎమ్మెల్యేగా చేసి భూ కబ్జాలు ఏదైతే ఉందో మైన్ మాఫియా ఇటువంటి చేసినటువంటి వ్యక్తి ఒకరైతే, మరొకరు జిల్లా పరిషత్ స్థాయిలో ఆయన చేసే అవకతవకలు ఆయన చేశాడు. ఇటువంటి క్యాండిడేట్ల ముందు ఒక చదువుకున్న అమ్మాయి, డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అమ్మాయి, ప్రజలకు సేవ చేయాలని
తన తండ్రి నుంచి వచ్చినటువంటి రక్తం ఆమెకు రాజకీయాల వైపు నడిపించడం జరిగింది. మరి శ్రీహరి గారు కూడా ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు, మచ్చలేని నాయకుడిగా. ఈ మధ్యకాలంలో కొందరు ఏమో పేలుతా ఉన్నారు, కానీ వాళ్ళ మచ్చలు వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే బాగుంటుంది. కానీ కడియం శ్రీహరి ఇది అని వేలెత్తి చూపేటువంటి ఎటువంటి మచ్చలేని నాయకుడు కడియం శ్రీహరి గారు. ఆయన కూతురు ఈరోజు బరిలో నిలబడడం మా కాంగ్రెస్ పార్టీకి చాలా మేలు జరుగుతుంది. భారీ మెజారిటీతో మేము ఆ క్యాండిడేట్ని గెలిపించుకొని పార్లమెంటుకు పంపించి మరి కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకొని అన్ని విధాల నిరుపేదలకు సంక్షేమం అభివృద్ధి అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలంటే వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారా లేరా, గతంలో వాళ్ళు వేరే పార్టీల నుంచి నాయకులను తీసుకున్నారా లేదా, అది చెయ్యనప్పుడు వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు మా కాంగ్రెస్ లీడర్లందరినీ తీసుకొని ప్రధాన ప్రతిపక్షం అనేది లేకుండా, కనీసం అసెంబ్లీలో ఆఫీస్ అనేది లేకుండా ఖాళీ చేయించి నడి రోడ్డు మీద వదిలిపెట్టేసి, అదేవిధంగా 9 సంవత్సరాల కాలం వాళ్ళకి అధికారం ఇచ్చిన ప్రజలు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కనీసం 5 నెలలుగా అన్నటువంటి పార్టీలోకి ఎవరిష్టం వాళ్ళదండి. మీ దాంట్లోకి వస్తేనే వాళ్ళు మంచోళ్ళు, లేకపోతే వేరే పార్టీలోకి వస్తేనే చెడ్డోళ్ళ. అదే కడియం శ్రీహరి గారు మీ పార్టీలో ఉన్నన్ని రోజులు మంచోళ్ళే, బయటికి రాగానే చెడ్డోళ్ళు. ఎవరి ప్రజాస్వామ్యంలో ఎవరి వ్యక్తిత్వం వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తారు. అడిగే అధికారం మీకు లేదు. మీకు సత్తా ఉంటే మీ క్యాండిడేట్ని గెలిపించుకోండి, అంతేగాని కడియం శ్రీహరి గారు ఆల్రెడీ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద నమ్మకంతో వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ విధి విధానాలను కూడా ఎండగట్టే వచ్చారు. వాళ్ళు ఎందుకు మారుతున్నామని చెప్పారు. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు ఒకసారి వెనక్కి చూసుకుంటే, ఈరోజు వాళ్ళ కూతురు అరెస్ట్ అవ్వడం అయితేనేమి, ఈరోజు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అయితేనేమి, ఇంకా చాలా రాబోతున్నాయి. అవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పులను వీళ్ళ మీద వేసి రుద్దే ప్రయత్నం చేయడం సరైంది కాదు. వాళ్ళక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి ఒక మంచి పార్టీలోకి వెళ్ళి మంచి ప్రజాసేవ అందిద్దామని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చిండ్రు, నామినేషన్ వేసింది, అయిపోయింది. ఇంకా తిడితే ఏమొస్తుంది? అది చాలా తప్పు. వాళ్ళ దగ్గర జరిగింది గతంలో, అప్పుడు ఎవరో మేము మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు మొత్తానికైతే. ఆ ఫ్రస్ట్రేషన్లో ఇటు కేటీఆర్ కానీ అటు హరీష్ రావు కానీ ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు. అందులో ఇదొకటి. వాళ్ళు ఇస్తే పత్రాలు ఎందుకు ఇవ్వలేదండి? ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఆర్డర్స్ కాపీస్ ఇవ్వాలి కదా. ఆ నోటిఫికేషన్స్లో అన్ని డిపార్ట్మెంట్లలో ఎన్నెన్ని ఖాళీ ఉన్నాయి మాత్రం వాళ్ళు ఐడెంటిఫై చేసి పెట్టారు. కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, కొంతమందితోటి కోర్టులలో కేసులు వేపించిండ్రు, అవి కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అవి మేము ఓపెన్ చేసి ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాం. దాన్ని తప్పు పట్టడానికి ఎక్కడ లేదు. మీరు చేసి ఉండాల్సింది మీరు చేయలేదు, మేము చేస్తూ ఉన్నాము. బీజేపీలోకి పోయేటట్టయితే మాకేం అవసరం పోవడానికి? మాకేమైనా సంఖ్యాబలం తక్కువ ఉన్నదా? మాకేం తక్కువ ఉన్నదని పోతాం? ఇక్కడ గెలిచాము, రేపు అక్కడ గెలుస్తాం. ఈరోజు బీజేపీ గ్రాఫ్ అంతా పడిపోతూ ఉంది. అందుకే తెలంగాణ మీద పడ్డారు. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందో అక్కడ పడ్డారు. ఇప్పుడు తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ ఉంది. నార్త్ సైడ్ అంతా కూడా ఇప్పటికే వాళ్ళకు పోయిందని తెలుసు. మాకు బీజేపీలోకి పోవాల్సిన అవసరం లేదండి. కాంగ్రెస్ పార్టీగానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా కూడా కాంగ్రెస్ పార్టీలోనే మేము ఉంటాం తప్పితే పార్టీ మరి బీజేపీలోకి పోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అందులో మతతత్వ పార్టీ, మాది సెక్యులర్ పార్టీ. మతతత్వ పార్టీలోకి పోయి మేము ప్రజల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి మనస్తత్వం కాంగ్రెస్ పార్టీది కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోరు. మేము ఇస్తున్నాం అట్లేముండదండి. అది ఇష్టం, పార్టీ ఇష్టం. ప్రతిసారి కూడా నిలబెట్టకపోవడం అనేది ఉండదు. పరిస్థితులను బట్టి అదే సీఎం గారు, గతంలో ఉన్న సీఎం గారు కూడా చెప్పారు, ఇష్టం ఉన్నప్పుడు నిలబెట్టుకుంటాం, ఇష్టం లేకపోతే అది పార్టీ ఇష్టం. అదేదో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నిలబెట్టలేదు అనేది అబద్ధం, అది కరెక్ట్ కాదు. ఎక్కడి నుంచి వస్తారు? కేంద్రంలో వస్తారా? రాష్ట్రంలో ఎట్లా వస్తారు? పార్లమెంట్ ఎలక్షన్లు గెలిస్తే ఇక్కడ అధికారంలోకి ఎట్లా వస్తారు? కొన్ని కేంద్రంలో వస్తారంటే 18 సీట్లతోటి కేంద్రంలో ఎక్కడ వస్తారు అంటే? అరే వాళ్ళు టచ్లో ఉన్నారు అని అనుకొని సంతోషపడనియండి బాబు. అట్లనన్నా ఊహాలోకాలలో రేపు ప్రభుత్వంలో వస్తున్నామని కొద్దిసేపు ఊహించుకొనియండి, తప్పే ఉన్నది. వాళ్ళకి ఒకటేసారి పోయేవరకు కొంచెం అయోమయంలో ఉన్నట్టున్నారు. సరే ఊహించుకొనియండి, మాకేం ప్రాబ్లం లేదు. మా వాళ్ళు ఎవరితో టచ్లో లేరు. మేమందరం కూడా స్ట్రాంగ్గానే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పోదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. బీజేపీ ప్రభుత్వం అనేది సెంట్రల్లో రాదు. రేవంత్ రెడ్డి గారు అటు పోయే ప్రసక్తే లేదు.
12 సీట్లు ఇస్తే రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ మళ్ళీ సాధించే స్థాయికి వస్తారని చెప్పి కేటీఆర్ సరే నా మీద ఛాలెంజ్ చేసాడు కదా. నేను 5 నెలలు అవుతాను. 5 నెలల్లో నేను ఎన్నిసార్లు ఏ కార్యక్రమాలు వచ్చిపోయినా నాకు తెలుసు. 9.5 సంవత్సరాలు వాళ్ళ నాన్న ఉన్నాడే, మరి వాళ్ళ నాన్న ఏ కార్యక్రమాలకు వచ్చాడు, ఎన్నిసార్లు ప్రజలను కలిశాడు, ఎన్నిసార్లు వచ్చి కార్యక్రమాలు చేశాడు, అదొకసారి మాట్లాడాలి. ఫస్ట్ మాది చూపించే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ వైపు అన్నీ కనిపిస్తాయి. మమ్మల్ని ఎక్కడ విమర్శించడానికి వాళ్ళకి నైతిక హక్కు లేనే లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండే పార్టీ, ప్రజల్లో ఉండే పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ. నేను ఎన్నోసార్లు వచ్చాను వెళ్ళాను. ఆయనకు బహుశా ఇంటెలిజెన్స్ వాళ్ళు లేరు కదా, రిపోర్ట్ సరిగా అందకపోయి ఉంటుంది. ఆయన అనేది పూర్తిగా అబద్ధం. నేను చాలాసార్లు కాన్స్టిట్యున్సీకి వచ్చాను. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, దేవుడి పూజలు అవి కూడా అటెండ్ అయ్యి వెళ్ళాను. నేను ఇంట్లో ప్రజలను కూడా కలిసినాను. అది చాలా అబద్ధం, సత్యదూరమైనటువంటి విషయం. వాళ్ళ తండ్రి 9.5 సంవత్సరాలు ఎవరిని కలిసిండ్రో ఒక్కసారి ఆయన దానికి ఆన్సర్ చేసుకుంటే చాలు. మా గురించి విమర్శించాల్సిన అవసరం ఆయనకు లేదు. ప్రజలకు మేమేంటో తెలుసు, మా నాయకత్వం ఏంటో తెలుసు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.